హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఉదయం పూట హడావిడి లేకుండా అప్పటికప్పుడు సేమియా పెసరపప్పు కలిపి దోశను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు 5-10 నిమిషాల్లో ఇలా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి. నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుందండి. బియ్యం లేకుండా అప్పుడప్పుడు ఇలా పప్పులు వేసి చేసుకోండి. రుచి అయితే చాలా బాగుంటుందండి. క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ఇలా చేస్తే ఒక 2-3 ఎక్కువనే తింటారండి. అంత కమ్మగా ఉంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సేమియాతో దోశలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో 1/2 కప్పు పెసరపప్పు తీసుకోవాలండి. పొట్టు లేని పెసరపప్పు తీసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న పప్పులో వాటర్ వేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువసేపు అవసరం ఉండదు. ఇప్పుడు దీంట్లో మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 కప్పు సేమియాను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలండి. దీంట్లో చాలా టేస్టీగా ఉంటాయండి దోశలు అయితే. హెల్దీ దోశలు కూడా అండి. ఇక్కడ మనము బియ్యం అవి వేయకుండా ఇలా ఇన్స్టెంట్గా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అవసరాన్ని బట్టి వాటర్ వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు దోశలు అంత చక్కగా వస్తాయి. చూడండి, ఇలాంటి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మళ్ళీ మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా పిండి వేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. దోశకు మంచి కలర్ రావడానికి 1 టీ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసుకుంటే తీపిదనం ఏం రాదండి. హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందో అదే కలర్ దోశ మనకు వస్తుంది. ఇప్పుడు ఇలా ఉప్పు షుగర్ వేసుకున్న తర్వాత పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని అవసరం పడితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు దోశలు అంత బాగా వస్తాయండి. మీరు సెట్ దోశ వేసుకోవాలంటే ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి. నేనైతే దీంట్లో వంట సోడా వేయలేదండి. ఇన్స్టెంట్గా చేసినా కూడా అవసరం ఉండదు. అదే మీరు సెట్ దోశ వేసుకుంటే సోడా వేసుకోవాలి, లేదంటే ఈనో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని వాటర్ వేసి చిలకరించుకున్న తర్వాత టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. ఇప్పుడు మనం దోశ వేసేటప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచి 2 గరిటెల పిండి వేసుకొని వీలైనంత వరకు పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దోశను మనం హై ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపుల్లో మంచి కాల్చుకోవాలండి. పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా అన్ని వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇక నేను ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నానండి. చూడండి ఎంత చక్కగా కలర్ వచ్చిందో. చాలా బాగుంటుందండి. క్రిస్పీగా ఉంటుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి. మీరు అదే సెట్ దోశలాగా స్పాంజీ దోశ కావాలంటే ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా లేదంటే ఈనో వేసుకుంటే మీకు స్పాంజీ దోశలు ఉంటాయి, చేసుకోవచ్చు. నేను అవి కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ముందుగా అయితే నేను క్రిస్పీ దోశ వేసుకుంటున్నాను. ఇది ప్రతిసారి దోశ వేసినప్పుడు వాటర్ చిలకరించిన తర్వాత టిష్యూ పేపర్ క్లాత్తో తుడుచుకున్న తర్వాతనే దోశ వేసుకోవాలండి. ఇలా దోశ వేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా 1 బై 1 వేడి వేడి దోశలు వేసుకొని తినవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి. నేను ఇక్కడ మీకు సెట్ దోశ కూడా చూపిస్తున్నానండి. చూడండి, ఇక్కడ ఇలా పిండి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచాలండి. పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్న తర్వాత చూడండి ఎంత హోల్స్ వచ్చినాయి. ఎందుకంటే దీంట్లో మనం సోడా వేసుకున్నాం కాబట్టి హోల్స్ వస్తుందండి. ఇప్పుడు ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చక్కగా మంచిగా 2 వైపులా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి.
నేను మాత్రం ఇక్కడ ఎక్కువగా క్రిస్పీ దోశలే వేసుకున్నానండి. మీకు చూపించడానికి ఒక దోశ చూపించాను. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్‌లో సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా, క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయండి. ఎక్కువ టైం లేనప్పుడు మనం అప్పటికప్పుడు 5-10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పల్లి టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నాను. చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా ఉన్నాయి. చాలా క్రిస్పీగా ఇన్స్టెంట్గా చేసుకునే ఈ దోశలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయి. భలే రుచిగా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.